పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో ఫన్నీగా చూపించి మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with కేవు కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏమైంది? నా వల్ల ఒక తప్పు జరిగిపోయిందండి. ఏమైంది? పాల గ్లాస్ మర్చిపోయానండి. ఎలా మాస్టర్ ఓయ్ అవినాష్, ఏమైంది? ఈ రోజున శోభనం. దానికేనా మరి ఇంత మెల్లగా తిరిగిపోతున్నావా? నీకు పెళ్ళే తెలుస్తుంది మా గురించి. అబ్బా నీకు పెద్ద అయినట్టు. ఈ రోజు నా శోభనం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ పంచు విన్న తర్వాత కూడా ఎవరు నవ్వర్ బిఫోర్ నవ్వర్ ఆఫ్టర్ లాగానే ఉంటది. ఈ రోజు మన శోభనం కదండి, మీకేమనిపిస్తుంది? లైట్ ఎప్పుడు ఆఫ్ చేస్తారా అని అనిపిస్తుంది. ఒక్క నిమిషం, నాకు మెసేజ్ వచ్చింది. మా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారే, వాయిస్ మెసేజ్. ఏంటి శోభనం ఎలా జరుగుతుందనా? ఏంటి శుభ్రంగా సీసీ కెమెరా పెట్టారు? నేనే పెట్టించానండి. దేనికి? పెళ్లి ఎంత కాలం జీవితాంతం గుర్తుండిపోవాలో అలాగే శోభనం కూడా జీవితాంతం గుర్తుండాలని నేనే సీసీ కెమెరాలు పెట్టించానండి. ఓ పని చేయాల్సింది, ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేయాల్సింది. ఏమండి తలుపు కొడుతున్నారు, వెళ్ళి తివ్వండి. ఆపరా 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 ఆపరా. మామయ్య నువ్వు ఆపడానికి ఆర్టిస్ట్ బస్సు కాదు, శోభనం. అల్లుడు ఆషాఢ మాసంలో ఏం చేయడానికి వీల్లేదు, సాంప్రదాయానికి కట్టుబడి ఉంటాను నేను, అర్థమైందా? శోభనం మామయ్య ప్లీజ్ మామయ్య. నో నెవర్, ఇల్లే ఎల్లో. 30 రోజుల వరకు నువ్వు నా అల్లుడివి కాదు, నిన్ను మామను కాదు, అది నీ పెళ్ళం కాదు, నా కూతురే. మామయ్య శోభనం మామయ్య. 30 రోజుల తర్వాత కనబడు అల్లుడు. హలో హలో మామా, చెప్పరా. నీ శోభనం కదా, ఆల్ ది బెస్ట్. శోభన క్యాన్సిల్ అయిపోయింది, ఏమని చేయాలి అర్థం కావట్లేదురా. రే ఒక పని చేయరా. ఏంటి? నువ్వు మీ మామ వాళ్ళ ఇంటికి దొంగతనం వెళ్ళు, శోభనం కానిచ్చే. సరే ఓకే, దొంగగట్ట వేసుకుని వెళ్ళాలి. అమ్మా దివ్య, గొల్లెం పెడతా, మైండ్ లేని లేకుండా పడుకో ప్రశాంతంగా. కాంతం, ఏకాంతం, నా కాంతం, కాంతం నీ కోరిక నెరవేర్చాను, మన కూతురు పెళ్లి ఘనంగా చేశాను. ఈ రోజు ఆనంద సమయంలో ఒక్క పెగ్గేస్తాను కాంతం. నువ్వు ఎవడరా? ఇంటి అల్లుంటా నేను. నువ్వెవరు? నేను అలవైకుంఠపురం అల్లు అర్జున్ రా. నువ్వు అల్లు వచ్చి నమ్ముతావు అనుకుంటున్నావా? నువ్వు అల్లుడు అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నిజంగా అండి, ఇంటి అల్లునండి. చూడండి నా మ్యారేజ్ ఫోటో. ఆషాఢ మాసం అని చెప్పేసి మా మామయ్య బయటికి పంపించేశాడు, నాకు మా ఆవిడకి. సారీ సార్, నేను పోతాను సరేనా? దొంగ డోర్స్ బాగా ఓపెన్ చేస్తాడు. అదే నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. నా డోర్లు ఓపెన్ చేయడానికి హెల్ప్ చేసావు అనుకో, ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి, నగలు ఎక్కడ, నేను హెల్ప్ చేస్తాను. అవునా? సరే పదండి సార్. ఓకేనా? సార్ నెంబర్ ఇచ్చాలండి సార్ ఒకసారి. దేనికి? ఇప్పుడు నేను అటు వెళ్తాను కదా, నాకు ఏ ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా, మీ ఫోన్ చేసి కనుక్కుందా అని. 98480. ఆషాఢ మాసంలో మట్టికి రావద్దు నాన్నగారు చెప్పారు కదండి, ఎందుకు వచ్చారు? నా వల్ల కావట్లేదు, 30 days అంటే. కాంతం, ఎంతకాలం అవుతుంది కాంతం? హలో సార్, ఏంట్రా? బీరువా కనపడింది, దాని తాళం ఎక్కడ ఉంది సార్? మామయ్య దిండి కింద ఉంటే తీసుకో. సరే సరే. కాంతం, ఏంట్రా? కరువులో ఉంది, నువ్వా వాడారా? ఒరేయ్ మా మామయ్య రా, కొంచెం కోఆపరేట్ చేయరా ప్లీజ్, ఏమనుకోవద్దు. కోఆపరేట్ చేయడానికి అది కాదురా ప్లీజ్ రా. అరే నా శోభనం రా, ఒక 5 నిమిషాలు అయిపోద్ది ప్లీజ్ రా, ఏమనుకోవద్దురా. సరే కానీ నేను నేడే కూర్చుంటా. కూర్చునేది నేను ఈ ఇంట్లో దొంగతనం చెయ్యను సార్. దొంగత ఎందుకు చేయవు? నువ్వు ఏమైంది? కాంతం కాంతం అని మీద పడతాడు, ఒక్కసారి వెళ్ళి చూడు, వాడు పవర్ ఏంటో తెలిసిద్ది. మన కష్టాలన్నీ తీరిపోయాయి కాంతం. కోఆపరేట్ చేయకొచ్చేపు. 40 ఏళ్ళ జీవితం కాంతం.
ఏంట్రా నిజంగా ఆశ్రమ మాసం నాకే ఆడికి అర్థం కావట్లేదు. అదేగా సార్ చెప్పింది. ఇవన్నీ కాదులే గానీ నేను ఇంట్లో దొంగతనం చేయను సార్. పోదాం పాండి. ఏడికి పోయేది నువ్వు, నేను ఎందుకు వస్తా? బా ఇద్దరం కలిసి వచ్చావు. నా పని కానప్పుడు నీ పని ఎట్ట కానీ తను. నా పని వేరు నీ పని వేరు రా. ఒక్క 5 నిమిషాలు రా ప్లీజ్. రే కానీ మంచం కింద ఉంటా. నేను చెయ్యను సార్, నేను చెయ్యను. చేయను. సిగ్గుందా నీకు కొంచెమైనా? నీ వల్ల దొంగ పరువు నాశనం అయిపోతుందిరా. అసలు మగాడివేనా? అసలు దొంగవేనా? నీ ధ్యేయం ఏంటి? దొంగతనం చేయడం. నీ పేరేంటి? వాట్ యు ఆర్ గోయింగ్ టు డు? టీసింగ్. రాబరీ. రాబరీ. నౌ వాట్ యు ఆర్ గోయింగ్ టు డు? రాబరీ. డూ ఆర్ డై. yes డై. yes డై. శోభన కేసి సార్ ఏంటి? అన్ని దొరికినాయి కానీ ఆ. ఒక్క చౌక అమ్మే దొరికింది, ఇంకో చౌక అమ్మ దొరకలేదు. కొద్దిగా ఎతికి పెట్టండి. నా తీసుకోండి. పంచం తీసుకోరా. మరి నా నుండి చెప్పరా ఎత్తుతుంటే. ఎవరన్నా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నేను దొంగనే. ఎన్ని గుండెలుంటే ఈ వీరభద్రం ఇంట్లో దొంగతనం చేస్తావా? చేస్తా. చేస్తావేంట్రా? పోలీసులకు ఫోన్ చేయనా? పోలీసులు పని చేస్తా. ఆ. దొంగ దొంగ నన్ను ఒక్కడే అంటావింది. ఆ. మేము ఒక్కలం కాదు సార్. ఆ. ఇద్దరు అతి కిరాతకులు నువ్వు వచ్చావు సార్ ఇంట్లోకి. ఆ. నేను ఇక్కడ దోచుకుంటుంటే మీ అబ్బాయి దోచుకుంటున్నాడు సార్. మీ అబ్బాయి దోచుకున్నాడు సార్. ఇప్పటికిప్పుడు శిక్ష అనుభవించే ఇది నాకుంది. ఆ. శిక్ష అర్హత నీకుందా? ఉంది. ఉంటే చెయ్యి. ఏయ్, రారా. అమ్మనా అల్లుడు. రే అల్లుడు. ఆచారం, సంస్కృతి, మామయ్య. సాంప్రదాయం మామయ్య. ఇవన్నిటి కట్టుబడి ఉండాలని చెప్పానా? 30 రోజులు ఆగమని చెప్పానా? మామయ్య. ఆ దొంగ గన్ని పట్టుకొచ్చి మా ఇంట్లో దోచుకుంటా. మామయ్య. ఎల్లో నీకు నాకు ఇది కట్టు. హలో సార్ ముక్కు గారు ఆ. నాకు వచ్చేటప్పుడు చౌపు పడిపోయింది, అక్కడ కొంచెం తీసుకురండి. నీ గూడు చెదిరింది. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? నాకైతే ఈ స్కిట్ లో చాక్లెట్ హైలైట్. కార్తీక్ మాత్రం ఏదో సంస్కృతి సాంప్రదాయాలు అంటూ నువ్వు చేసింది ఏంటయ్యా బాబు? కాంతం కాంతం. ఆ దొంగని వదలట్లేదు, అల్లుడిని వదలట్లేదు. అసలు చాలా హిలేరియస్ గా ఉంది. వెరీ నైస్. జానీ మాస్టర్ గారు. అవినాష్ చాక్లెట్. నువ్వు వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ పేలిపోయింది. అవినాష్ సూపర్, బొమ్మ ఎదిరింది.